హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను హిమవర్ష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్, డాక్టర్ వినయ్ కుమార్ గారు. కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్, ఎండోవాస్కులర్ సర్జన్ అండ్ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా మంచి మంచి టాపిక్స్ గురించి అయితే మాట్లాడదాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని అయితే పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి వినయ్ కుమార్ గారు. చాలా మందికి అంటే చాలా మంది అంటుంటారు కదా! డయాబెటిస్ ఉన్న వారికి పాదాల నొప్పులనేవి ఎక్కువగా వస్తాయి. పాదాల మంటలు కూడా ఎక్కువగా వస్తాయని చెప్పేసి. ఇది నిజమేనంటారా? అసలు ఎందుకు వస్తాయని చెప్పొచ్చంటారు? డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ ఎక్కువ కాలంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళు అంటే ఒక 10 సంవత్సరాల పైగా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే, కిందున్న నరాలు దెబ్బతింటూ ఉంటాయి. కింద ఉన్న నరాలు అంటే చేతి నరాలు గానీ, ఎస్పెషల్‌గా పాదాలలో ఉన్న నరాలు గానీ దెబ్బతింటూ ఉంటాయన్నమాట. సో, లాంగ్ టర్మ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఆ నరాలు దెబ్బతిన్నప్పుడు కింద మనకు స్పర్శ అనేది తగ్గిపోతూ ఉంటుంది. స్పర్శ తగ్గిపోయినప్పుడు మనం ఎక్కడికి ఎళ్ళినా గానీ ఎస్పెషల్లీ పాదాలు చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళకి ఎస్పెషల్లీ కింద ఏ ముళ్ళు గుచ్చుకున్నా గానీ, రాయి దెబ్బ తగిలినా గానీ స్పర్శ ఉండదు గాబట్టి వాళ్ళు గమనించుకోరు. సో, చిన్న గాయం అయ్యి ఉంటది. ఆ గాయము వాళ్ళు గమనించుకోక డస్ట్ వల్లనో, ఇంకా బాక్టీరియా వల్లనో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి, ఆ గాయం మెల్లమెల్లగా పెద్దగా అయితూ ఉంటుంది. సో, బేసికల్లీ ఈ ప్రాబ్లము డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఎందుకు వాళ్ళకి తెలీదు అనంటే స్పర్శ తగ్గిపోవడం వల్ల. అంటే నార్మల్‌గా మంటలు కూడా వస్తున్నాయని చెప్పి చెప్తూ హ్మ్. ఉంటారు కదా సార్! హ్మ్. అంటే ఈ మంటలనేవి ఎందుకొస్తాయని చెప్పొచ్చంటారు మరి? అదే సేమ్ థింగ్. మనకు ఈ పెరిఫెరల్ నరాలు దెబ్బతిన్నప్పుడు మనము డయాబెటిక్ న్యూరోపతి అంటాం. హ్మ్. సో, నరాలు దెబ్బతిన్నప్పుడు స్పర్శ తగ్గిపోవడం ఒక సింప్టమ్ అయితే, స్పర్శ తగ్గిపోయక ముందు వచ్చే సింప్టమే మనకి మంటలు రావడం అనమాట. అంటే సూదులు గుచ్చుకున్నట్టుగా అవును. అనిపియడము, లేదా కాళ్ళలో ఎస్పెషల్లీ రాత్రి పూట పడుకున్నప్పుడు మంటలు మంటలుగా, హ్మ్. అరికాళ్ళలో మంటలుగా అవును. ఉండడము ఇవన్నీ ఫస్ట్ ఈ నరాలు ఈ డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టేజ్‌గా ఇది మంటలు డెవలప్ అవుతాయి. ఆ తర్వాత మనకి స్పర్శ కోల్పోతారు. హ్మ్. సో, ఇదొక స్టేజ్ బై స్టేజ్ థింగ్. ఇప్పుడు ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మీరన్నట్లుగా మంటలు అసలు నిజంగా వస్తాయి అని చెప్పి చెప్పారు కదా సార్! అంటే ఈ మంటలు రాకుండా కావచ్చు, లేదంటే గనక అరికాల నొప్పులు కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు, ఇవి రాకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు మరి? ఆహ్, మెడిసిన్స్ వెళ్ళే ముందు మనం కొన్ని జాగ్రత్తల గురించి చెప్తాను నేను యాహ్! వాటికి. దాని తర్వాత మెడికేషన్స్ గురించి హ్మ్. మాట్లాడుకుందాం. జాగ్రత్తలంటేని ఫస్ట్ మనం డయాబెటిస్ మనము అబ్సల్యూట్ కంట్రోల్‌లో ఉండాలి. షుగర్ లెవెల్స్ మనం ఎప్పుడూ కంట్రోల్‌లో ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సో, మనకి షుగర్ లెవెల్ క్రమక్రమంగా చూసుకోవడానికి హెచ్‌బీఏవన్సీ టెస్ట్ అని చేస్తారు. అంటే 3 నెలల యావరేజ్ బ్లడ్ షుగర్ ఉంటుంది. సో, అది ఒక 6.5 లోపే ఉండాలి. అలా ఉంటేనే కంట్రోల్‌లో ఉన్నట్లు లెక్క. ఒకటి నంబర్ 1 ఫస్ట్ మనం చూసుకోవాల్సిందది. రెండోది ఏంటి అనంటే, ఎవ్రీ టైమ్ మనము ఎట్లయితే రాత్రి పూట లేదా పగలు మనం స్నానం చేసిన తర్వాత అద్దంలో మొహం చూసుకుంటామో, అలా రోజు రాత్రి పడుకునే ముందు పాదాలు చూసుకోవాలి. చూసుకొని ఏదైనా గాయాలున్నాయా? లేదా ఏదైనా పగుళ్ళున్నాయా? లేదైతే ఎరుపొస్తూ ఉందా? లేతే ఏదైనా వేడిగా ఉందా? కాలు వేడిగా అవుతుందా? ఇట్లాంటివన్నీ మనం చూసుకొని పడుకోవాలి రాత్రిపూట. సో, అట్లాంటిదేదైనా డిఫెక్ట్ కనిపించినప్పుడు వెంటనే ఒక డాక్టర్‌కి ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్‌కి గాని, వాస్కులర్ సర్జన్‌కి గాని వెళ్లి చూపిస్తే వాళ్ళు దాన్ని అది ఏం ర ఎ ఎటువంటి రకమైనది, దీని మీద మనము ఇంపార్టెన్స్ చూపియాలనా లేదా అనేది మనకు తెలుస్తది. సో, ఈ ఫస్టు ఇలాంటిదొకటి చేసుకోవాలి ప్రివెంట్ జేయడానికి. రెండోది ఏంది అనంటే ఎప్పుడు చెప్పులు లేకుండా బయట నడవకూడదు. ఏ దెబ్బలు తగలడానికి ముళ్ళు గుచ్చుకోవడమో, లేకపోతే రాయితోని దెబ్బలు తగలడమో ఇట్లాంటివన్నీ అవకాశాలెక్కువ. వినయ్ కుమార్ గారు మీరంటున్నారు మరి చెప్పులు లేకుండా నడవకూడదు అని చెప్పేసి. అంటే చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే చెప్పులు లేకుండా నడవడమే బెటర్ థింగ్ అని చెప్తారు కదా! మరి మీరు చెప్పులు లేకుండా నడవకూడదు అని ఎందుకంటున్నట్టంటారు మరి? మనకు మన ఈ కాళ్ళకయ్యే గాయాలు అవాయిడ్ గావాలి అనంటే, బయట ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పులు లేకుండా నడవమని ఎక్కడ చెప్తారు? ఏదన్నా శాండ్ మీదనో, లేదా ఏదైనా గడ్డిలోనో నడుస్తే ప్రాబ్లమ్ లేదు. వాటిలలో ఏది మనకు హాని కలిగించే ఉండవు గాబట్టి, మనకు దెబ్బ తగలదు గాబట్టి, మనకు సెన్సేషన్ బాగా ఇంప్రూవ్ అయితదని జెప్తారు. ఇప్పుడు మనము ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే,
మన ఊర్లలో చెప్పులు లేకుండానే నడుస్తారు. అక్కడ పెద్దగా మనకి ఈ శాండ్ గానీ, ఇట్లా సాఫ్ట్ శాండ్ గానీ బీచ్ మీద దొరికినట్టు, లేకపోతే మన గడ్డిలో నడవడం ఇట్లాంటిదన్నీ ఏమి ఉండదు. నార్మల్‌గా రోడ్ల మీద రాయిలో లేదా ముళ్ళల్లో ఉండేదే నడుస్తది. సో, అలా అయినప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి గాయాలయ్యే అవకాశాలెక్కువ. సో, నా సజెషన్‌గా చెప్పులు లేకుండా నడవడం అసలు అవాయిడెడ్. మీరు అంటున్నారు కదా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. మరి ఎలాంటి మెడిసిన్ తీసుకోవడం బెటర్ అని చెప్తారు? మెడిసిన్ అనేది మనకి ఒకవేళ గనక మీరన్నట్టు బర్నింగ్ సెన్సేషన్ అంటే కాళ్ళలో మంటలు ఎక్కువగా ఉన్నాయి అనంటే, మనకి ప్రెగాబలిన్ అని కొన్ని రకాల మెడికేషన్స్ ఉంటాయి. సో, ఎస్పెషల్లీ మనకు మిథైల్ కోబాలమిన్ గూడా డెఫిషియన్సీ ఉన్నప్పుడు దానికి సంబంధించిన సప్లిమెంటేషన్స్ ఇవ్వడము, ప్రెగాబలిన్ అనే మాత్ర రాత్రిపూట ఇవ్వడము జరుగుతుంది. దాంతో ఏమైతుందంటే ఈ సింప్టమ్స్ కొద్దిగా కంట్రోల్‌లోకొస్తాయి. ప్లస్ రాత్రిపూట యూజువల్లీ మంటల వల్ల నిద్ర పట్టదు కాబట్టి పేషెంట్స్‌కి మాత్ర వల్ల కొద్దిగా నిద్ర గూడా పడుతుంది బాగా. అంటే ఇప్పుడు ఒకవేళ డయాబెటిస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి టాబ్లెట్స్ అవాయిడ్ చేయాలని చెప్తారు మీరు? డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అంటే టాబ్లెట్స్ నార్మల్‌గా ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు కావచ్చు. అదర్‌వైజ్ ఇంకేమన్నా వస్తూ ఉంటాయి కదండీ. అంటే నార్మల్‌గా జబ్బులొస్తాయి కదండీ. ఏదైనా మీరన్నట్లు ఫీవర్ కావచ్చు. ఇప్పుడు అరికాళ్ళ మంటలు ఉన్న వాళ్ళకి అంటే అరికాళ్ళ నొప్పులు కావచ్చు. అరికాళ్ళ మంటలు. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే డయాబెటిక్స్ పేషెంట్స్‌కి ఇలాంటి మెడిసిన్ యూజ్ చేయాలి అని అంటారు కదా. ఇప్పుడు ఒకవేళ వీరికి అంటే అంటే ఎప్పుడైనా సమ్ టైమ్స్ ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటివి నార్మల్‌గా వచ్చినప్పుడు వీరేమన్నా టాబ్లెట్స్ యూజ్ చేస్తే వారికేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అలా ఏముండదండి. యూజువల్‌గా మనము నాన్ అంటే ఆల్రెడీ డయాబెటిక్‌కి మెడిసిన్స్ యూజ్ చేస్తా ఉంటారు కదా సార్ డయాబెటిక్స్ పేషెంట్స్. పర్వాలేదు. మనం నాన్ డయాబెటిక్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కంపేర్ చేస్తే మెడికేషన్స్‌లో గానీ, లేదా నార్మల్‌గా వచ్చే జబ్బులు గానీ, ఫీవర్ అనుకోండి, లేకపోతే కామన్ కోల్డ్ అనుకోండి, లేదా ఈ వచ్చే నార్మల్‌గా డెంగ్యూ గానీ, లేకపోతే ఈ సీజనల్‌గా వచ్చేవి ఉంటాయి గానీ, వాటిలల్లో ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన కోర్స్ అని, లేని వాళ్ళకి ఇంకొక రకమైన కోర్స్ అని అట్లా ఏమి తేడాలేమి ఉండవు. కాకపోతే ఏంటి అనంటే, షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ మెడికేషన్స్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ స్ట్రెస్ లెవెల్ మన ఈ సింప్టమ్స్ వచ్చేవి ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఒక సివియారిటీకి సంబంధించి డోస్ పెంచుతామే గానీ మిగతాదేం తేడాలైతే ఏమి ఉండవు. వినయ్ కుమార్ గారు మా వీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకి ఈ డయాబెటిక్స్ సంబంధించి స్పెషల్ టాపిక్ గురించి అయితే చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.